హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మొత్తానికి 14,236 కాళ్లతో నోటిఫికేషన్ రిలీజ్ సూన్ లో ఉంది. అయితే ఎప్పట్లోగా నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు, మనకి 2-3 రోజుల్లోపే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అయితే దీంట్లో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి, విద్యా అర్హతలు ఈసారి ఏమడిగారు, డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ మరి కాన్సన్ట్రేషన్ పెట్టి కాస్త వినండి, చిన్నగానే చెప్తాను. మొత్తానికి ఈ వీడియో మాత్రం ఏమాత్రం నచ్చినా 10 మందికి షేర్ చేయండి. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మనకి 2-3 రోజుల్లోనే ఈ అంగన్వాడీ ఉద్యోగాల జాతర అనే పర్వం కొనసాగబోతుంది. అయితే మొత్తానికి టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్. సో అంగన్వాడీ టీచర్లకి ఈసారి విద్యా అర్హత కాస్త ఇంటర్మీడియట్ పెట్టారు. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉంటుందని చెప్పేసి మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటే 100 మార్క్స్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అండ్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ ఇచ్చాను. అయితే ఇప్పటికే వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ICDCS పరిధి ప్రాజెక్ట్ లో ఆయా జిల్లాల కలెక్టర్ పరిధిలో మనం దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, కనీసం SSC మెమో, తర్వాత ఇంటర్మీడియట్ మెమో, క్యాస్ట్ రిజర్వేషన్ అభ్యర్థులు క్యాస్ట్ ఇన్కమ్, అదేవిధంగా నెగటివిటీ సర్టిఫికేట్ కావాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఓకే, దాంతో పాటు ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలి. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మనకు 1 వీక్ మాత్రమే సమయం ఉంటుంది. సో మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాల జాతర మనకు కొనసాగబోతుంది. నోటిఫికేషన్ రిలీజ్ సూన్ లో ఉంది. 3-4 డేస్ లోపే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అయితే మొత్తానికి అన్ని జిల్లాల వారిగా ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా వీడియో కింద లింక్ ఇచ్చాను. అయినప్పటికీ ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి కావచ్చు అండ్ వేకెన్సీ వివరాల గురించి కావచ్చు అండ్ మీకు ఇక ఏదైనా డౌట్స్ ఉన్నా కావచ్చు, మార్క్స్ విషయంలో కావచ్చు, 10th పోయి ఇంటర్మీడియట్ పెంచారు, దానికి ఎందుకు అలా పెంచారని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇలా రకరకాల డౌట్స్ వస్తాయి కదా, ఆ డౌట్స్ అన్ని అడగండి అండ్ ఈ వీడియో మాత్రం వేలాది మందికి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.